నమస్తే, నా పేరు వంశీ. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆలయ పరిరక్షణే ధ్యేయంగా జాగోరే జాగో కార్యక్రమం ముందుకు వెళుతుంది. ధర్మో రక్షిత రక్షిత అంటూ హిందూ బంధువుల్ని జాగృతం చేస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఎవరు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది జాగోరే జాగో కార్యక్రమం. సనాతనవాదుల్ని ఆలోచింపజేసిన అఖండ చిత్రాన్ని అభినందించింది. అంతేకాదు, సినిమాని నేటి తరానికే కాక భావి తరానికి కూడా హిందూ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసేందుకు చిన్నారుల్ని, విద్యార్థుల్ని, వివిధ వర్గాల ప్రజలతో సినిమాని తిలకించారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. వారితో పాటు అఖండ చిత్ర దర్శకులు బోయపాటి గారు. అలాగే ఈ చిత్రం ప్రభావం మన ధర్మం మీద ఏ విధంగా చూపించింది అనే అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది జాగోరే జాగో. ఈ జాగోరే జాగో కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ఈ సినిమాకి పనిచేసిన కవి, అవధాని, గేయ రచయిత మాడుగుల నాగ గురునాథ శర్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అలాగే విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు కూడా మనతో ఉన్నారు. వారే ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ. వారు లేకుండా ఈ కార్యక్రమమే లేదు. అయితే ఈ కార్యక్రమంలో మనం చర్చలోకి వెళ్ళే ముందు అసలు ఈరోజు జరిగింది ఏంటి, మనతో చిన్నారుల్ని, వివిధ వర్గాల ప్రజల్ని ఎలా ప్రభావితం చేశారు అనేది ఈ ఒక చిన్న ఏవి ద్వారా చూద్దాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఓం నమః శివాయ ఉచ్చరణలతో ఆలయంగా మారిన సుదర్శన్ 35mm థియేటర్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్, విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ప్రోత్సాహంతో సినిమా వీక్షించిన కళాశాల విద్యార్థులు, ప్రవాస భారతీయులు, త్రివిధ దళాలకు సంబంధించిన విశ్రాంత అధికారులు, మేధావులు, పెద్దలు, పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబాలు ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35mm థియేటర్లో శుక్రవారం సాయంత్రం ప్రేక్షకులతో మరియు విద్యార్థులతో కలిసి సినిమా చూసిన దర్శకుడు బోయపాటి శ్రీను. 250 స్టూడెంట్స్ అంటే పిల్లల్లో ఈ జ్ఞానం నింపాలి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఉన్న మంచిని చేరవేయాలి అన్న ఉద్దేశంతో ఒక 250 మంది స్టూడెంట్స్ అండ్ 25 to 50 మెంబర్స్ సోల్జర్స్, అందులో వీరు ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఉన్నారు, కార్గిల్ సైనికుడు ఇలాంటి వారు
ప్లస్ ఇంటలెక్చువల్స్ ఒక 50 అందరినీ తీసుకొచ్చి ఈ రోజు వారికి సినిమా చూపించడం జరిగింది. చూపిస్తూ ఒకటే కుదరేమంటే ఇలా అందరికీ ఈ సినిమా చేరాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. మీరు కూడా రావాలి అంటే ఈరోజు నేను కూడా కూర్చొని వారితో పాటు కూర్చొని చూడడం జరిగింది. ఇంకా రియాక్షన్ నేను చెప్పడం కాదండి, అది థియేటర్లో వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత ఇక మాకు చాలా ఇంతకుమించి అవసరం లేదు. ఒక అద్భుతం చూసాము. ఇక వారు రియాక్షన్ తెలియజేస్తారండి. తస్మా ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మంచి సినిమాని మంచి వేదిక మీద నిలబెట్టాలన్న మీ తాపత్రయానికి అందరికీ కూడా స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమానంతరం వీక్షకులందరూ వీరిద్దరితో ఎంతో మమేకమై తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. జాగోరే జాగో కార్యక్రమంతో సంవత్సరానికి పైగా ఆలయాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న యమునా పాఠక్ని తమ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అలానే కొనసాగించాలని ప్రేక్షకులు ఆమెని ఉత్సాహపరిచారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు బోయపాటితో అందరూ ఆత్మీయ కరచాలనం చేసి తమ కుటుంబ సభ్యులుగా తనతో మమేకమయ్యారు. అఖండ 3 ఎప్పుడు అని ఓ చిన్నారి అడిగిన ప్రశ్న అక్కడ నవ్వులు కురిపించాయి. ఇది అన్ని తరాల వారికి సంబంధించిన సినిమా అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆధ్యాత్మికత అనేది భారతదేశం యొక్క ఆత్మ. అదే ఈ అఖండ సినిమాకి ప్రేరణ. ఇది ఏ ఒక్క తరానికో పరిమితమైన చిత్రం కాదని, ఇది అన్ని తరాల వారికి, ముఖ్యంగా నవతరానికి సంబంధించిన చిత్రమని బోయపాటి అన్నారు. మన దేశం మరియు ధర్మం యొక్క రక్షణను పరిత్యజిస్తే మనెవ్వరికీ మనుగడ ఉండదని, కావున వాటిని పటిష్టంగా పరిరక్షించడంతో పాటు భావితరాలకు అందజేయటంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదని బోయపాటి చెప్పుకొచ్చారు. ప్రేక్షకులతో ప్రత్యక్షంగా సినిమా చూసి వారి స్పందన కనులారా చూడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అందరికీ నమస్తే. ఈరోజు అఖండ తాండవం 2 మూవీని సుదర్శన్ 35mm థియేటర్లో దాదాపుగా ఒక 300 మందికి పైగా, అటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, త్రివిధ దళాల నుంచి వచ్చినటువంటి వారందరూ కావచ్చు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ నడింపల్లి యమునా పాఠక్ గారు ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి, ఎంతో మందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆవిడ తీసుకుని వచ్చి ఈ మూవీని చూపించారు. అఖండ తాండవం 2 నిజంగానే అఖండ తాండవం అని చూపించింది. హైందవ శక్తి ఏంటి అనేది ఈ మూవీలో, తెలుగులో అసలు ఇలాంటి మూవీస్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తెలుగులో ధర్మం కోసం, దేశం కోసం ఎలా ఉండాలి అని చెప్పి వారు బోయపాటి శ్రీను గారు, ఈ సినిమా డైరెక్టర్ గారు చాలా గొప్పగా ఈ మూవీని డైరెక్ట్ చేశారు. భారతీయ తత్వాన్ని నరాన జీర్ణించుకున్నటువంటి భారతీయ తత్వాన్ని నిద్ర లేపి ప్రతి ఒక్కరిని కూడా, వారందరూ కూడా భారతీయ తత్వం ఏంటి అనేది తెలుసుకునేలా చేసి యువతరానికి ఈ మూవీని నిజంగా బహుమతిగా అందించారు. వారి మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బోయపాటి శ్రీనివాస్ గారు. చాలా మందికి తెలుగులో అసలు ఇలాంటి మూవీస్ తీయాలనే ఆలోచన, ధైర్యం కూడా చాలా మంది చేయరు. అసలు అలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఇది ధైర్యం చేయడానికి ఏం లేదమ్మా, ఇది మన గురించి చెప్పుకోవడానికి. మన దేశం గొప్పది, మన ధర్మం గొప్పది, మన వెన్నుముక లాంటి దైవాన్ని మనం నమ్ముదామని చెప్పడానికి దీని ధైర్యం ఎందుకమ్మా? డైరెక్షన్ వస్తే సార్. ఇలాంటి ప్రేరణాత్మక సినిమా వెనక మీ సంకల్పం ఏంటి? మీ సంకల్పం ఎటువంటి సంకల్పం ఉందంట? తప్పకుండా ఈరోజు ఈ సాఫ్ట్ ఫోన్స్ కానీ, అలాగే ఇప్పుడు ట్రెండ్ పాష్ అంటూ మొత్తం అదర్ కల్చర్స్ మనం బాగా అడాప్ట్ చేసుకుంటూ కొంచెం మనం అన్ని మన రూట్స్ మర్చిపోతున్నాం. మన రూట్స్ ఇవి అని చెప్పడమే నా మెయిన్ ఉద్దేశం. మన రూట్స్ ఇవి, మనం ఇంత గొప్ప వాళ్ళం, మన ధర్మం ఇంత గొప్పది, మన ధర్మాన్ని పాటించిన ప్రతి దేశం ఈరోజు బాగుంది. మన దేశాన్ని మన ధర్మాన్ని పాటించిన ప్రతి దేశం యుద్ధాలని తలకాయ చూస్తున్నాం, కళ్ళ మీద చూస్తున్నాం. ఈ మరణ హోమాలు, రక్తపాతాలు, ఈ ధర్మం ఉన్న ప్రతి చోట అందరూ బాగున్నారు. కాబట్టి అది చెప్పడమే నా ఉద్దేశం. ఇందులో మీరు ఒక మాట, చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుందండి, ధర్మాన్ని ఎప్పుడైతే వీళ్ళ మనోధైర్యమే ధర్మము అంటారు, ఆ ధర్మాన్ని దెబ్బతీస్తే దేశాన్ని మనం ఆధీనపరచుకోవచ్చని. ఇది ఎలా, మీరు ఏంటి ప్రేరణ? దీనికి ధర్మంతో పాటమ్మా మెయిన్ ఎవరు వచ్చినా కూడా మనల్ని మూల కొట్టారు. అంటే దేవాలయాల వాళ్ళు కొట్టారు, విగ్రహాల వాళ్ళు కొట్టారు, వేదాలు చదివితే నాలుకలు కోసారు, వింటే చెవులు సీసం కోసారు. ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ ప్రపంచం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూనే ఉంది మన దేశం. దానికి కారణం ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఆ ధైర్యమే మనం నమ్మిన దైవం, మన వెన్నుముకే దైవం. ఆ దైవం మనకిచ్చిందే ఈ ధర్మం. అందుకనే ఆ రెండు మిక్స్ చేసి చెప్పడం జరిగింది.
ఈ దేశానికి సంబంధించి అనేక నెరేటివ్స్ ఇంకా కూడా చాలా నెగిటివ్ నెరేటివ్స్ ఉన్నాయండి. మీరు ఇందులో చాలా స్పష్టంగా కొన్ని నెరేటివ్స్ అయితే అద్భుతంగా బ్రేక్ చేశారు, అంటే పాజిటివిటీ వైపు. అలాంటి నెరేటివ్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని మీరు ముందు ముందు కార్యాచరణ ఎలా తప్పకుండా అది మనది అని మీరే చెప్తున్నారు. మన భారతీయ తత్వం అది, మన భారతీయుల ఆస్తి అది. దాన్ని చెప్పడానికి మనం ఎక్కడ ఇది లేదమ్మా. అదే చెప్తున్నానమ్మా, మన ఇల్లు నా కుటుంబం మంచిది, నా కుటుంబం గొప్పది, నా తల్లి గొప్పది, నా తండ్రి గొప్పవాడు అని చెప్పడానికి మనం దానిలో ఇది చేయాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా ఇవన్నీ ఏ ఉన్నాయో మంచి మొత్తం తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి 1 by 1 చేసుకుంటూనే వెళ్తాం. మీరు చాలా స్పష్టంగా కూడా భారతీయ తత్వం అంటే అందరము అనే ఒక యూనిటీతోనే ఉన్న మెసేజ్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఒక్క అపశృతి లేదండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కావట్లేదు, ఎస్పెషల్లీ సూడో సెక్యులర్స్ కి. మీరు ఏం చెప్తారు? భారతీయ తత్వం అంటే అది ఏమన్నా మతానికి సంబంధించింది కాదు, మీరు చాలా గొప్పగా ఆవిష్కరించారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మన చేతికి ఏళ్ళే ఒకలా ఉంటుంది, అందరూ ఒకలా ఉంటారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు అర్థమైనా కాకపోయినా సరే కొంచెం మనం ఏదో ఒకటి ఇలా డిఫరెంట్గా పెడితే బెటర్ అన్న దీనిలో పెడుతున్నారే తప్ప, నిజంగా సినిమా చూసి ఈ సినిమాలో ఉన్న విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే, తర్కం చేస్తే తప్పకుండా మేము వచ్చిన. అలా కాకుండా ఏదో ఇది అనేసేసి ఎవరికి వాళ్ళు ఆపాదించుకోవద్దు. ఇది ఎందుకంటే అమ్మా, ఇది భారతీయులకు సంబంధించింది, 150 కోట్ల మంది భారతీయులకు సంబంధించింది. ఇందాక మీరు అంటూ ఒక మంచి మాట అన్నారమ్మా, చుట్టూ శత్రు దేశాలే. ఒక దేశానికి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి ఉండగలరు, కానీ భారతీయులకు వేరే దేశం లేదు, ఉన్నది ఈ దేశమే. ఏం జరిగినా ఇక్కడే బతకాలి, ఏం చేసినా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనమందరం ఒక అంబ్రెల్లా కింద లేకుండా వేరే ఉండడం అనేది కరెక్ట్. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఏదో ఉంది, వేరే ఇది ఉంది, అలా కాదండి. ఒక మంచి చెప్పినప్పుడు అది మన వాళ్ళు కాదు కదా చెప్పింది అనుకుంటే ఎట్లా? ఎవరు చెప్పినా మేము వింటాం. అలాగే ధర్మం అంటే ఒక మంచి అనేది ఎవరు చెప్పినా స్వీకరించాల్సిందే. ఈ సినిమాలో ఒక మంచి చెప్పడం జరిగింది, యూనివర్సల్ గా చెప్పడం జరిగింది, దాన్ని అందరూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలాగే బల అతి బల అనే ఒక కాన్సెప్ట్ ని ఇప్పటి వరకు చాలా మంది బయటకు తెలియదండి. ఆ కాన్సెప్ట్ బయటికి తీసుకొచ్చి చాలా మంది తెలిసేలా చేశారు. ఇది ఎలా వచ్చింది? ఎప్పటి నుంచో తెలుసుకో మనకి అసలు ఎలా ఆ సేతు హిమాచలం నుంచి ఇక్కడ ఉన్న దీని వరకు శ్రీలంక వరకు ఆయన ఎలా అంటే ఆ రోజుల్లో ప్రయాణం ఎలా చేశారు, చేసి ఇన్ని హర్డిల్స్ దాటుకుంటూ ఎలా వచ్చారు అనేది ఆ రోజే విశ్వామిత్రుడు వాళ్ళకి అతి బల అనే ప్రక్రియ నేర్పి తద్వారా వాళ్ళని ఎంత శక్తివంతులు చేశారని చెప్పాం. అదే తీసుకొచ్చి మనం అప్లై చేసామమ్మా. సో మనకి ఎక్కడికో బయటకు వెళ్ళడం అవసరం లేదా, మనం ఎక్కడ ఎత్తుకుంటే చాలు, కావాల్సినవన్నీ ఉన్నాయి. ఒక్కటే చెప్తున్నాము, కురుక్షేత్రంలో జరిగిన కురుక్షేత్ర మన హర్యానాలో ఉన్న కురుక్షేత్రాలో ఈ రోజు వెళితే కూడా అక్కడ మీకు రేడియేషన్ ఉంది. అంటే ఆ రోజుల్లో ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మన అన్యాయుధాలు అధర్మణ వేదం నుంచి సృష్టించగలిగారు, సృష్టించి దాన్ని ఆ రోజుల్లోనే వాడారు. ఇప్పుడు అన్యాయుధాలు అన్నారు కాదమ్మా, ఆ రోజుల్లోనే వాడారు వాళ్ళు. అది మంత్రంతో చేయగలిగారు. సో మనకి అంత శక్తివంతున్నాం మనం. సో మన శక్తి ఇది అని తెలియజేయడమే మన సినిమా. దానికి ఎవరో ఏదో మామూలుగా ఇలా అయిపోతారా, అలా లేకొస్తారా అంటే నిజంగా అన్నీ చేయగలిగేది మన వాళ్ళే. మనకేముంది ఆ శక్తి, ఇంకెవరికి లేదు. చాలా చక్కగా మనకి ఎన్నో విషయాలను అద్భుతంగా తెలియజేశారు. అఖండ తాండవాన్ని నిజంగానే మనందరికీ కూడా చూపించారు. బాలకృష్ణ గారు కావచ్చు, ఇక్కడ మన డైరెక్టర్ గారు ఇద్దరు కూడా అద్భుతమైన కాంబినేషన్ తో ఈ మూవీని తెరకెక్కించి ఎన్నో కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. తరువాతి తరాలకు ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ధన్యవాదాలు. మన తాండవమే తరువాయి అన్నారు యమునా పాఠక్. సినిమా బృందం వారు వారి పని చేశారని, ఇక ఆ సినిమాని జనాల్లోకి మరింత దీర్ఘంగా తీసుకువెళ్లి దేశం మరియు ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని యమునా పాఠక్ పిలుపునిచ్చారు. ఎన్నో గొప్ప విషయాల కలయిక ఈ అఖండ తాండవ చిత్రమని అన్నారు. నిద్రపోతున్న హిందువుని తట్టిలేపే చిత్రమని, భావి భారత తరానికి తన బాధ్యతను గుర్తు చేసిన చిత్రమని ఆమె అన్నారు. జాగోరే జాగో లాంటి బుల్లితెర శీర్షికలతో ఎన్నో ఆలయాల పరిరక్షణ జరిగిందని, సంవత్సరం పొడవునా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చవిచూసిన ఎన్నో అనుభవాలు ఈ చిత్రంలో కనిపించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అంతకు మించి సృష్టించబడిన ఒక శక్తి అని, ఆ శక్తిని నిరంతరం ప్రవహింపజేయటం మన బాధ్యత అని ఉద్వేగంగా మాట్లాడారు. సినిమాలో చెప్పిన విధంగా మన భారతీయుల డిఎన్ఏలోనే ధర్మయుద్ధం చేసే తత్వం ఉందని, ఆ తత్వాన్ని ఎప్పుడూ జాగృతావస్థ స్థితిలోనే ఉంచుతూ మనల్ని, మన భావితరాలని
మన దేశం ధర్మం మరియు ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. అందులో భాగంగా ఈ సినిమాని అందరూ చూసే విధంగా మనం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మం గురించి ఈ రోజు మన దేశంలో మాట్లాడాలంటే మనకి నామోషి. ఒక సెక్యులరిజం ముసుగులో 100 కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా, మన ధర్మం గురించి చెప్పాలన్నా కూడా ఈ రోజు మనకి నామోషి. కానీ మనందరికీ తెలుసు సినిమా అంటే ఎంత ప్రభావితమైన క్షేత్రము. అలాంటి క్షేత్రంలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తప్ప నిజంగా ధర్మం అంటే ఈరోజు చూసేవాళ్ళు ఎవరు అనే ఆలోచన కాదు. నా దేశము, నా ధర్మము, ఈ క్షేత్రం ద్వారానే, ఈ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను. దేశభక్తి, దైవభక్తి ఎందుకు మనకి ఈ రోజు అదొక రక్షణ, అదొక కవచంగా ఎలా ఉంటుంది నిజంగా చైతన్యపరచాలంటే ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. అది సినిమా. ఈ రోజు మనం మాట్లాడితే వందల మంది, వేల మంది, లక్షల మంది, కానీ సినిమా అనే మాధ్యమం మాట్లాడితే కోట్ల మంది చూస్తారు మిత్రులారా. అలాంటి ఒక అద్భుతమైన సాహసమే అంటాను ఈ రోజు. ధర్మం గురించి మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకునే ఈ రోజుల్లో అటు బాలకృష్ణ గారు కావచ్చు, మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు, వారి యావత్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేసిన ప్రయత్నం కాదు ఇది. నేను సినిమాగా చూడటం లేదు, ఒక కనువిప్పు కలిగే ఒక యథార్థ గాథను మన కళ్ళ ముందు ఉంచారు, తట్టి లేపారు. హిందువులారా పడుకున్నట్టు నటిస్తున్నారు, నటించద్దు, మొద్దు నిద్ర కాదు, ఈరోజు నటిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మీకు తగదు. చుట్టుపక్కన శత్రు దేశాలే, అంతర్గతంగా శత్రువులే, మనలో మనమే సో కాల్డ్ సూడో సెక్యులర్స్ గా చాలా మంది ఉన్నారు. ధర్మం గురించి మాట్లాడితే హేళన. ఈ రోజు అఖండ మూవీ గురించి కూడా కావాలని ఒక నెగటివ్ నెరేటివ్ ని స్ప్రెడ్ చేసి, ఈ మూవీ రాకముందే దాని గురించి విపరీతమైన నెరేటివ్ ని స్ప్రెడ్ చేసి, ఏది అసలండి, ఏది అసలు? ఈ రోజు ధర్మం గురించి మాట్లాడడము మీకు ఫ్యాబ్రికేషన్ లా కనబడుతోందా? అందులో ఆ ఎలిమెంట్స్ ని మీరు ఏ దృష్టితో, ఏ కోణంతో చూడాల్సిన అవసరం ఉంది? ఈ రోజు నేను ప్రతి విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి ఈ రోజు కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ని మేము ప్రమోట్ చేస్తున్నాం. దాంతో మేము నించున్నాం. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం మాకు ఇంపార్టెంట్. ఇలాగ ఎవరు చేసినా కూడా తప్పకుండా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో మా ఒక ఆధిపత్యం ఉంది. అన్నిటి కూడా అక్కడున్న హిందువులందరూ ప్రభావితం అవుతున్నారు. ఇలాంటి దర్శకులకు బ్రహ్మరథం పట్టాల్సిందే. ఈ రోజు 100 కోట్ల మంది హిందువులు గనక మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని, మన కల్చరల్ లెగసీని గనక పక్కన పెడితే మనకి మిగిలేది శూన్యం మిత్రులారా. ఒక హెరిటేజ్ ఆయన అన్నారు అందులో DNA అని, అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మన వారసత్వ సంపద. ఇలాంటి మహనీయులకి, వారి చిత్ర యూనిట్ అందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు ఈ రోజు మీడియా సముఖంగా చేస్తున్నాను. ఒక ధర్మం కాపాడబడినప్పుడే ఆ ధర్మాన్ని నమ్ముకున్న జాతి కాపాడబడుతుంది. ఆ జాతి కాపాడబడినప్పుడే ఆ జాతి వాళ్ళు నివసించే దేశం కాపాడబడుతుంది. ఇలాంటి సినిమాస్ కల్చర్ని, మన వాల్యూస్ని పెంచుతూ ఉంటుంది. యంగ్స్టర్స్ ఇలాంటి సినిమాస్ చూడడం వల్ల మన కల్చర్, మన స్పిరిచువాలిటీ, మన దానివల్ల నాలెడ్జ్ ఏంటి, దానివల్ల మనం ఏం చేయాలి, సనాతన ధర్మం గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలి అని తెలుస్తూ ఉంటాయి. We need to know we should be connected to our religious roots. Sanatan Dharma is a very old dharma. There is no registered records of the origin of Sanatan Dharma. Sanatan Dharma is a very powerful dharma. Sanatan Dharma, Bhagavad Gita, Bhagavatam has solution for everything. We should be connected our root. This generation is not at all connected with the Hindu roots. They are anti-Hindu mindset. They feel, who is God, where will he come, when will he come? No, it is not like that. God is everywhere. When you believe, God is everywhere. God is in your heart. Sir, what he thinks in that way, that's why he could make such a film. Hats off to you. The storyline was excellent. I mean, this kind of storyline anta easy kaadu, and direction was super. Acting also equally it was good. Not any area overacting. It was very good and perfect it was. And my request is convert this into Hindi, collection will go. Thank you so much. ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో అది ఇప్పుడు సనాతన ధర్మం ఎలా ఉండాలో అలా ఉంది. కరెంట్ ఏవైతే జరుగుతున్నాయో, ఏవి జరగకూడదో, ఏవి హిందూ ధర్మాన్ని అగెయిన్స్ట్గా ఏవైతే చేస్తున్నారో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. టెంపుల్స్ని ఎలా చూసుకోవాలి అని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం అదే దాంట్లో ఉన్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా. అండ్ ఏదైతే ఒక్కొక్క కాన్సెప్ట్ మేడం తీసుకొస్తున్నారో ఆ కాన్సెప్ట్ మేము ఊహించిన విధంగా
మేము అసలు ఊహించలేదు మూవీలో వస్తుందని. మేము మూవీ చూసినప్పుడల్లా ఈ కాన్సెప్ట్ మేడం చెప్పారు, సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నట్టు ఉండింది మాకు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఏదైతే ఒక్కొక్క గుడిని తీసుకురావడము, ఎక్కడైతే ఒక సిచ్యువేషన్లో ఒక సీన్లో బాలయ్య గారు వచ్చి ప్రతి ఒక్క విభూతి పడ్డం అవంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం డైరెక్ట్గా చూసి వాటి కోసం ఫైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో శక్తి ఉంది అనిపించింది. మేము విష్ణు సహస్రనామం చదివినప్పుడు కూడా ఆ శక్తి ఉంది, ఎవరు అడ్డుకోరు అన్న ఫీలింగ్ మాకు వచ్చింది. సో సార్ మీరు ఇంకా తీయాలి, భగవద్గీత ఇంపార్టెన్స్ చెప్పాలి అని కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ ఏంటండి? ప్రోగ్రామ్ పేరేంటి? జాగోరే జాగో ప్రోగ్రామ్ 1.5 year నుంచి జరుగుతుంది. మీరు అందరూ చూడాలి, చూసి మేడంని ప్రోత్సహించాలి. ఈ రీసెంట్ టైమ్స్లో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇట్లాంటి మూవీ అనేది రావడం అనేది మన సొసైటీకి, మన యూత్కి ఎంతో అవసరం ఉన్న విషయం అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అంతా మోడర్నైజ్ అయిపోయి టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదా దాని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకునే ఈ యూత్కి మన ధర్మం గురించి, మన హిందూయిజం గురించి, సనాతన ధర్మం అనేది అది ఒక ధర్మమే కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లివింగ్ లైఫ్ అనేది ఒకటి మనం అందరికీ చాటి చెప్పుకుంటాం అనేది అది మన అంతగా మనం చేస్తాము. కానీ ఒక సినిమా రూపంగా మనం చేసాము అంటే అది ఎన్నో కోట్ల మందికి అందరికీ తెలుస్తుంది. సో ఆ విషయానికి బోయపాటి శ్రీని గారికి, మన బాలయ్య బాబు గారికి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాము. అఖండ మూవీకి వచ్చాము. నా పేరు సురేంద్ర. మేము యాక్చువల్గా ఉండేది కాలిఫోర్నియాలో ఉంటాము, కానీ తరచుగా ఇండియా వస్తుంటాం అన్నమాట. అండ్ ఇది ఒక గొప్ప అవకాశం ఈ జాగోరే జాగో గ్రూప్ వల్ల ఈ అఖండ మూవీకి రావడం జరిగింది. అండ్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అండ్ అది మన బోయపాటి శ్రీను గారు అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక మంచి మెసేజ్ పబ్లిక్కి తీసుకురావడానికి ప్రయత్నించారు. సో అది మాత్రం చాలా అద్భుతం. ఇలాంటి మూవీస్ ఇంకా వస్తుంటే మనం మరుగున పడిపోయిన మన సనాతన ధర్మం ఏదైతే ఉందో మనం మర్చిపోయాం కొంతకాలం, అది మళ్ళీ వెలికి తీసి అందరికీ తెలపాలని నా ఉద్దేశం. ఈరోజు అఖండ మూవీకి నేను రావడం జరిగింది. అండ్ దిస్ మూవీ ఈస్ రియల్లీ awfully inspiring, awfully with a flawless execution. This movie has been a great success, and it's again revealed that Boyapati is nowhere behind the far more Bollywood directors. And even it is praised, everybody's performance is praised, especially Balayya Garu's performance is praised, and even the audience who appreciated and came forward to watch it. And I'm very grateful to receive this kind of movies, and I hope many more movies coming in future, in near future, many more movies coming. Thank you. మమ్మల్ని సన్మానించాలి అనుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమా, అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సినిమా తీసిన పర్పసే అందరికీ చేరాలి. మనం ఏంటి, మన తత్వం ఏంటి, భారతదేశం ఏంటి, భారతీయులు ఏంటి, మన ధర్మం ఏంటి, మన దైవం ఏంటి, మన వేదభూమి ఏంటి, మొత్తం అంతా చేరాలి అనే సంకల్పంతోనే చేసామమ్మా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు ఇదే హెచ్ఎంటీవీ ద్వారా మీరు అదే చేస్తున్నారు. మీరేం తక్కువ చేయట్లేదమ్మా. జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల్ని పునరుద్ధరించడం కానీ, లేదంటే కబ్జా చేయబడ్డ దేవాలయాల్ని నీట్గా ఆ స్వయంభూని మొత్తం అంతా మీరు ఇది చేసుకొని ఎంతమంది మీదకైనా సరే వెళ్ళి జాగ్రత్తగా దైవానుగ్రహంతో ఫైట్ చేసి వాటిని సాధించి ఈరోజు మళ్ళీ అవి తిరిగి పునర్నిర్మాణం చేస్తూ మీరు ముందుకెళ్తున్నారమ్మా. నిజంగా మిమ్మల్ని మేము అభినందించాలి ఆ విషయంలో. ఎందుకంటే ఈరోజు నేను సినిమా చేసి అందరికీ చేరాలి, మనమేంటో ప్రపంచానికి తెలియాలి, మనమేంటో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియాలి అనుకుంటున్నామమ్మా. మీరు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరిని మేల్కొల్పుతున్నారు. మీరు నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపాలని ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం చాలా గొప్పదమ్మా. మీ ప్రయత్నానికి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా మేము ఉంటామమ్మా, గుర్తుపెట్టుకున్నామా. థ్యాంక్ యూ వెరీ మచ్. సుస్వాగతం. జాగోరే జాగో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి కవి, అవధాని, గేయ రచయిత మాడుగుల నాగ గురునాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు నిర్వహిస్తారు. ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. ముందుగా జాగోరే జాగోకి హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ, అలాగే జాగోరే జాగో ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మన మధ్యలో ఒక ముఖ్య అతిథి ఉన్నారు. సంస్కృతం, తెలుగు భాష, ధర్మం, ఇతిహాసాలు
పురాణాలు ప్రజల్లోకి జీవితాంతం తీసుకెళ్లే ఒక జ్ఞాన దీపం వారే అవధాని గౌరవనీయులు శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారు. వీరు ప్రముఖ కవి, అవధాని, గేయ రచయిత, అలాగే బ్యాంకర్ కూడా. సార్ నమస్కారం. మేము అడగగానే మీరు మీ సమయాన్ని తీసుకొని వేరే కార్యక్రమం ఉన్నా వచ్చినందుకు ముందుగా మీకు జాగోరే తరఫున మీకు నిజంగా కూడా పాదాభివందనాలు చేస్తూ, చాలా సంతోషం. ముఖ్యంగానండి మీరు జాగో చూస్తూనే ఉన్నారు. గత సంవత్సరంన్నర పాటు మేము చేస్తున్న ఇదొక భగీరథ ప్రయత్నంగానే మేము చెప్తా ఉన్నాం. నిజంగా విశేషంగా మీరు కూడా దాన్ని చూశానని చెప్పడం మాకు నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఎక్కువగా మీ సమయం చాలా ఇప్పుడు మాకు తక్కువగా ఉంది కాబట్టి ముందుగా డైరెక్ట్గా మీరు నేరుగా మీతో ప్రశ్నలోకి వెళ్ళిపోతాం. సార్, వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు కేవలం రాళ్ల కట్టడాలే అని భావించే స్థితికి యువత వెళ్ళిపోయింది. ఈ భావన మారాలంటే యువతకు ధర్మం, సంస్కృతి మధ్య ఉన్న జీవ సంబంధం ఎలా బోధించాలని మీరు అనుకుంటున్నారు? మంచి ప్రశ్న వేశారు యమున గారు. ముందుగా ఈ జాతి ప్రశ్నించడం మర్చిపోయింది. అసలు ఎలా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే మనకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అన్న విజ్ఞానం ముందు పురాణాల నుంచి ఉంది. ప్రశ్నించడం అంటే ఇంకొకరిని తక్కువ చేయడానికో, మనం వాళ్ళని ఏదో విమర్శించి వారి స్థాయిని తగ్గించడానికో ప్రశ్నించడు భారతీయుడు ఎప్పుడు. ప్రశ్నించడం అన్నది మనం ఇంకొక మెట్టు ఎదగడానికి, మనం ఇంకా జ్ఞానాన్ని పొందడానికే ప్రశ్నిస్తాడు. అటువంటి ఆ ప్రశ్నించే గుణం ముందు మన జాతి కోల్పోతోంది, మన యువత కోల్పోతున్నారు. మనము తార్కికంగా ఆలోచించి ఈ ధర్మం ఏమిటి, ఈ దైవం ఏమిటి, ఇవన్నీ తెలుసుకునే లక్షణము, తర్క గుణము మనకు భారతీయుల్లో ప్రధానం. అటువంటి గుణాన్ని ముందు మర్చిపోతున్నాం. మీరు ప్రశ్నతోనే ప్రారంభించారు కాబట్టి అది ముందు యువత నేర్చుకోవాలి. ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, పెద్దల దగ్గర అడిగి నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఆలయము రాతి కట్టడమేనా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. కేవలము రాతి కట్టడాలైతే ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఆ రాతి కట్టడాలను వేరే వేరే విధాలుగా వాడుకుంటూ ఉన్నారు, వాళ్ళ దైవం గురించి చెప్పుకుంటూ. మన దేశంలో కట్టడాలు కేవలం కట్టడాలు కాదు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన జ్యోతిర్లింగమై 12 క్షేత్రాలలో వెలసాడు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలుగా ఈ భూమి మీద ఆయనకు అడుగుపెట్టి ఆయన ఈ భూమి మీద మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అష్టాదశ శక్తి పీఠాలు, అమ్మవారి యొక్క శరీర భాగాలు, ఇవన్నీ పురాణపరంగా చూసుకున్నప్పుడు కేవలం ఏదో అమ్మవారి శరీర భాగాలు ఇక్కడిక్కడ పడ్డాయి కాదు. అమ్మవారు మొత్తము బ్రహ్మమే. ఒక బ్రహ్మ పదార్థములో తల ముట్టుకున్నా, కాళ్ళు ముట్టుకున్నా ఆ మొత్తము బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి అమ్మవారి శరీర భాగాలు ఎక్కడ పడినా ఆ మొత్తము శక్తే, ఆ శక్తి చైతన్యమే ఉంటుంది. కాబట్టి ఆ అష్టాదశ శక్తిపీఠాలు, ఇటువంటి క్షేత్రాలు, స్వయంభూ లింగాలు, స్వయంభువు అన్నారు భాగవతంలో. స్వయంభువ మనువు శతరూప, వీరు ఒకే శరీరముగా, పురుష స్త్రీ తత్వాలు కలిగిన శరీరము. అక్కడి నుంచి వాళ్లకు సంతానం కలిగి వాళ్ళ మనవళ్ళు మునిమనవళ్ళు పరిపాలించిన దేశము భారతదేశం. అట్లా సృష్టి ఆరంభము నుంచి ఏర్పడినటువంటి ధర్మం మనది. ఇంత శక్తి కేంద్రాలు ఆలయాలు ఎప్పుడూ కూడా కేవలం రాతి కట్టడాలు కాదు. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉంటాడు. ఎందుకంటే మంత్రము, యంత్రము, తంత్రము, ఈ 3 ఒకే చోట కేంద్రీకరించబడినటువంటి దివ్యమైన క్షేత్రాలు మన ఆలయాలు. అవి పురాతనమైన, నూతనమైన, ఈనాడు కట్టుకున్నా కూడా శాస్త్రోక్తముగా ఆచార్యులు ఎంతో శ్రద్ధతో, భక్తితో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మొత్తము సృష్టిలో ఉన్న శక్తిని మనం ఒక్కసారి అనుభూతి చెందాలంటే సాధ్యమయ్యే పని కాదు. చాలా తపోనిష్ట కావాలి దానికి. కానీ ఆ తపస్సు చేయలేనటువంటి సామాన్యుల కోసం భగవంతుడు తానే దిగివచ్చి ఒక రూపములో కొలువై ఉంటాడు. అది దేవాలయం. అక్కడికి వెళ్ళడం వల్ల ఒక సంస్కారం లభిస్తుంది మనకు. కేవలం రాతి కట్టడాలు కాదవి. ఆ రాతి వెనక ఎంతో చైతన్యం నిండి ఉంది. ఆ శిల కాదది, ఆ శక్తి చైతన్యం అది. అటువంటి దిశలో యువత ఆలోచించాలి. ఈ ఆలయాలను అటువంటి కోణంలో దర్శించి వాటికి మనకు తగినంత సేవ, మనం ఎంత చేయగలమో అంత సేవ చేసుకునే ఆలోచనలో యువత ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం ద్వారా మనకు లభించే జ్ఞానము, విద్యలు, ఇటువంటివి ఎన్నో ఉపయోగాలు ఆలయం వెళ్ళడం వల్ల. మనం ముందు చాలా విషయాలు ఎట్లాగో మాట్లాడుకుంటాం. కాబట్టి కేవలం రాతి కట్టడాలు కాదవి, శక్తి కేంద్రాలుగా చూడవలసిన అవసరాన్ని, ఆవశ్యకతను యువత గుర్తించాలి ముందుగా. అద్భుతం అండి.
మరో ప్రశ్న, పురాతన ఆలయాలపై దాడులు ఆక్రమణలు జరుగుతున్న హిందూ సమాజం ఇంకా నిశ్శబ్దంగా ఉండటానికి కారణాలు ఏమిటి? ఈ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పే తొలి అడుగు ఏవై ఉండాలి? ఒకటైతే గట్టిగా మాట్లాడుకోవాలని, ఎందుకంటే మనకు ప్రధానమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి దేశంలో. మనం చూసుకుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికైనా, ఇటు వారణాసిలో విశ్వేశ్వరుడికి ఆయనకు అభిషేకం చేయాలని పరితపించే భక్తులైనా, ఎన్నో అంటే దివ్యమైన క్షేత్రాలు దేశమంతా ఉన్నాయి, కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా. కానీ ఈ క్షేత్రాలను విశేషముగా ఎప్పుడైనా మనకు సమయం దొరికినప్పుడు దర్శించుకోవచ్చు, ఎందుకంటే ఆ పుణ్యం గొప్పది. అంతకంటే గొప్పగా మన ఊరిలో మన ఇంటి ముందున్న ఆలయం కూడా అంతే ప్రధానమైనది. మన ఊరిలో మనం గుడిని మనం కాపాడుకుంటున్నామా, ఆ గుడికి వెళుతున్నామా, అక్కడ గుడిలో నిత్యము అర్చనలు భజనలు ఇటువంటి సంప్రదాయం కొనసాగుతోందా? నా చిన్నప్పుడేనండి, ఎక్కడో ఎక్కువ సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసిన పని లేదు. నా చిన్నప్పుడే నేను మా ఊరిలో ఆలయాల్లో ఎక్కువగా భజనలు చేయడం చూశాను. అటువంటి భజన సంప్రదాయం మళ్ళీ రావాలి. మనము సాయంత్రం కాగానే మళ్ళీ భగవంతుడి వైపు మన మనస్సు మరలాలి. పొద్దున నుంచి మన కార్యక్రమాలు ఎన్నైనా ఉండొచ్చు, ఉదయం లేవగానే సూర్యుడిని నమస్కరించుకుంటాం, అక్కడితో మొదలవుతుంది మన జీవితం. అక్కడ భగవంతుడు, సూర్యుడే భగవంతుడు. ఆ దర్శనము తరువాత మన జీవితం ఏమేమి పనులు చేసుకున్నా సాయంత్రానికి మళ్ళీ ఆలయానికి చేరుకొని అక్కడ భజన సంప్రదాయాలు కానీ, అక్కడ జరిగే సాహిత్య సంగీత సమ్మేళనాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరగాలి. మన ఊరిలోని ప్రతి గుడిని మన ధర్మానికి కేంద్రముగా మనం ముందు గుర్తించాలి. మనము ఈ జాడ్యాన్ని వదిలి ఎక్కడో క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం ప్రధానమే అయినా, అంతకంటే గొప్పగా రోజు మన ఎదురుగా కనపడే ఆలయం కూడా అంతే ప్రధానమైనది. దానిని మళ్ళీ విశ్వవ్యాప్తము చేసే దిశగా మనం పనిచేయాలి. హిందువులందరూ కూడా అటువంటి జాగరూకతను పొందాలి త్వరగా. యువత, ఎందుకంటే ప్రత్యేకించి యువత అని ఎందుకంటున్నామంటే, వాళ్ళు పొందినటువంటి జ్ఞానము, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ధర్మము చాలా గొప్పది. కానీ ఇప్పటి నుంచి మనం ప్రారంభిస్తేనే ఇప్పటి నుంచి మళ్ళీ మన జీవితము మన ధర్మం మళ్ళీ ముందుకు వెళ్ళాలి. కాలం ఇంకొక 50 సంవత్సరాలు, ఇంకొక 100 సంవత్సరాలు ఈ ధర్మము మొత్తము సృష్టికంతా కూడా శాంతిని చేకూర్చే ధర్మము సనాతన ధర్మం. అటువంటి ధర్మాన్ని నిలుపుకొని మళ్ళీ ప్రపంచానికి దాని సౌరభాన్ని అందించాల్సిన బాధ్యత మళ్ళీ యువత మీదే ఉంది. నా కళ్ళ ముందండి, మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే అనేక ఆలయాలు కూల్చేస్తూ ఉన్నారు, ధ్వంసం చేస్తున్నారు. రోడ్ వైడనింగ్ పేరుతోనో లేకపోతే అక్రమ అంటే ఇంకా చాలా. నేను ఇప్పుడు ఇందాక మొన్న కూడా వెళ్తున్నప్పుడు హైటెక్ సిటీ దగ్గర మణికొండ వైపు కూడా అయ్యో నిక్షేపంగా ముందు ఒక గుడి ఉండేదండి, వాళ్ళు ఎవరో వచ్చేసారు, ఆ గుడిని తొలగించి అక్కడ ఇంకొక అన్యమతస్థులకు కేటాయించారు. కానీ ఇంతవరకు ఏ హిందువు మాట్లాడలేదు. ఎందుకు ఈ మౌనం, దేనికి సంకేతం అని కూడా. అంటే ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, గుడిని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో కొన్నేళ్లుగా ఉన్న గుళ్లను, ఇవి నూతన కడ్డాలు కాదు, ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్న ఆలయాలను కూడా వాటిని కబ్జాలు చేస్తూ వాటిని ఆక్రమిస్తూ, ఇది హిందువుల మౌనం ఎందుకు, ఈ మౌనం ఎందుకు వీళ్ళు ఉంటున్నారు అనేది. అంటే మీరు ఏం చెప్తారు, వీళ్ళు మౌనం వీడాలంటే ఏం జరగాలి? ఈ రేపు పొద్దున ఆలయం నుంచి వాళ్ళ ఇళ్ల వరకు రావాలంటారా? అప్పటి వరకు వాళ్ళ మౌనం వీడరంటారా? అదే అనుభూతున్నా. అంటే ముందు ఇదే దాడి మన ఇంటి మీద జరిగితే మనం ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యం. మన ఆస్తులు కాపాడుకోవడానికి మనం ఎంతకైనా ముందుకు వెళతాం. మన ప్రతి ఆలయము కూడా మన ఆస్తి. ఎందుకంటే మన భగవతత్వం, మన భగవంతుడు, మన భాగవతం, మన భగవద్గీత రేపటి తరాలకు మళ్ళీ ఇన్ని ఏళ్లుగా, అంటే కొన్ని యుగాలుగా ఈ ధర్మాన్ని ఎంతోమంది మహర్షులు మనకు అందిస్తూ వచ్చారు. అటువంటి ధర్మానికి కేంద్రమైనటువంటి ఆలయం మీద ఇంకొకరు ఎప్పుడూ చేయి వేయకూడదు, దానిని ధ్వంసము చేసే ఆలోచన కూడా కలగకూడదంటే ముందు వాళ్లను నిందించడం కన్నా మన ఆస్తిని మనం నిలుపుకుంటున్నామా, ఆ రకంగా ముందు మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. మన ఆస్తిది, మన సంపద, మన తరతరాలుగా మనకు పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విజ్ఞాన ఖని ఇటువంటి ఆలయం. ఆ ఆలయాన్ని కాపాడుకోవాలి. అందుకే పాటలు కూడా ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం అన్నాం. ఆలయాకారం ఎందుకంటే ఎప్పుడో సృష్టి ఆరంభంలో మొదలైంది ధర్మం, బాగుందండి. ఇప్పుడు ఎలా చూడాలి దాన్ని అంటే ఆ ధర్మము ఆలయాకారమే మనకు కనబడుతూ ఉంది, ఆలయ స్వరూపమే మనకు నిలబడి ఉంది. ప్రతి ఆలయము కూడా సనాతన ధర్మానికి ప్రతీక. అటువంటి ఆలయాన్ని కాపాడుకోవడానికి ఏ చిన్న ఈగ వాలినా ముందు మనము
హిందువులుగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ గుడిని మన చిన్న గుడా పెద్దదా ఈ ప్రశ్నలు అనవసరం. ప్రతి ఆలయాన్ని ముందు మనం సంరక్షించుకుంటే సనాతన ధర్మం ఎక్కడికక్కడ జనాలకు మేలు చేకూరుస్తుంది. ఎక్సలెంట్ అండి. యువతకు ఆలయాల విలువను చెప్పడంలో కుటుంబం వైఫల్యం ఉందంటారా, విద్యా వ్యవస్థ విఫలమైందంటారా, లేక ధార్మిక నేతల మౌనమే కారణం అంటారా? ఇక్కడ చాలా విషయాలు కలిసి ఉన్నాయమ్మా. కుటుంబ నేపథ్యం అంటే కుటుంబంలో పరంపరాగతంగా సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి విశేషంగా ఈనాటికి కూడా. వాళ్ళందరినీ మనం స్మరించుకోవాల్సింది. ఎందుకంటే చాలామంది చేస్తున్న కృషి ఇవాళ అనన్య సామాన్యము. పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వారి కుటుంబాలు సనాతన ధర్మానికి బద్ధులై ఉన్నారు. అయితే మరొక పక్క పాశ్చాత్య ప్రభావానికి లోనై మన దేశము మన ధర్మము గురించి చిన్న చూపుతో ఈ ధర్మాన్ని దేశాన్ని పట్టించుకోకుండా వదిలివేయబడినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా చూస్తున్నాం. ఈ నిర్లిప్తత పోవాలి మనలో. ఎందుకంటే ఈ దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది, ఈ ధర్మం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. మనకు యుద్ధం అనే మాట వచ్చినప్పుడు భారతదేశం గురించి ఈ సినిమాలో కూడా బోయపాటి శ్రీని గారు అన్న మాట ఏమిటంటే, యుద్ధము అనే మాట నేర్పించిందే ప్రపంచానికి భారతదేశం. కానీ భారతదేశం ఏనాడు కూడా వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, ఎప్పుడు ఇంకొకరి మీద యుద్ధానికి వెళ్ళదు. కానీ యుద్ధం అన్న మాట పుట్టిందే మన దేశంలో. అంటే ఇంకొకరి జోలికి ఎప్పుడూ వెళ్ళం. యుద్ధం అనే మాటే వస్తే యుద్ధమే చేస్తాం. అది కృష్ణుడు భగవద్గీతలో బోధించింది. యుద్ధమే చేయవలసి వస్తే యుద్ధమే చేయాలి. మన ఆలయాలను ధ్వంసము చేసే మార్గములో కొన్ని శక్తులు పనిచేసినప్పుడు మనం కాపాడుకోవాలి. మనము ధర్మబద్ధులమై సైనికులలాగా ఈ ఆలయాన్ని సంరక్షించుకునే దిశగా యువత వెళ్ళాలి. ఇది ఎక్కడ ఇంకొక ధర్మాన్ని విభేదించడం కానీ ఇంకొకటి కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధముగా మనము మన మతము మన ధర్మాన్ని మనం కాపాడుకునే మార్గంలోనే ఈ యువత ఇలా వెళ్ళాలి అని నేను ఆశిస్తాను. ఖచ్చితంగా అండి. ఇతర మతాలు తమ ఆరాధన స్థలాలను గుర్తింపుగా గర్వంగా కాపాడుకుంటూ ఉంటే హిందువులు మాత్రం తమ ఆలయాల విషయాల్లో ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారు? ఇది బలహీనత లేక అవగాహన లోపమా? అంటే వీళ్ళకి బలహీన అంటే ఏంటి, అంటే ఇదేంటి అంటే మీరు చూడండి, ఆలయానికి వెళ్తే చాలా మంది మిగతా మతాల వాళ్ళు నిర్దిష్టంగా వారా రోజుల్లో వాళ్ళు వెళ్లాల్సిందే, ఏది ఏమైనా వాళ్ళు వెళ్లాల్సిందే. వాళ్ళు మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభుత్వాల దగ్గర నుంచి వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ పండుగలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలు కావచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ తప్పల్లా ఏమిటి అంటే 100 కోట్లున్న హిందువుల ఒక మనోభావాలు గౌరవించే విషయంలో కూడా ఎప్పుడు మనకి ఒక వెలితి కనపడుతూనే ఉంటుంది. అండ్ దానికి కారణం ఎవరంటారు? మనం కాదా? లోపం మనదే కాదంటారా? ఇక్కడ అవగాహన లోపమా, లేకపోతే మనకి ఏం అర్థం కాక మనం అయోమయంగా ఉన్నామా ఏంటి? ప్రధానంగా అవగాహన లోపమే అనుకుంటానండి. ఎందుకంటే పూర్వం అంటే ఒక పరంపరగా ఒక గురువు శిష్యుడు ఈ పరంపరలో మన విజ్ఞానాన్ని మన పురాణాలను స్మృతులను సంహితలను వీటన్నింటినీ నేర్పించే ఒక వ్యవస్థ ఉండేది. ఇదంతా కూడా ఆలయంలోనే జరిగేది. గుడి కేంద్రముగా మొత్తము విద్యా వ్యవస్థ నడిచేది. ఎప్పుడైతే పాశ్చాత్య విద్యలు ఈ దేశంలోకి ప్రవేశించాయో గుడి ప్రధానముగా విద్యను అభ్యసించాలి అన్న సంప్రదాయం పోయింది. ఆ సంప్రదాయం పోవడం వల్ల గుడికి వెళ్ళాలన్న అవకాశం పోయింది. యువత ముందు గుడికి వెళ్ళడం అన్నది విద్య నేర్చుకోవడానికే, జ్ఞానాన్ని సంపాదించడానికే. దైవం అన్నది జ్ఞానాన్ని సంపాదించినప్పుడు దైవం అదే తెలుస్తుంది. దైవం యొక్క గుణం ఏమిటి, ఆ తత్వం ఏమిటి అన్నది వాళ్ళకే తెలిసిపోతుంది. ఆ మార్గంలో మన పెద్దలు మనకు నేర్పించారు. అటువంటి విద్యా వ్యవస్థను ఆ గురుకుల వ్యవస్థను ముందు మనం కోల్పోయాం మన అవగాహన లోపం వల్ల. ఈనాడు ఎంత పాశ్చాత్య విద్యలు మన మీద రాజ్యమేలినా మన లోపల మన హృదయధ్వని మారదు కదా ఎవరిది. మన మాతృభాష మారదు, మన మాట అమ్మ అనే మాట మారదు. ఇంకొక 100 ఏళ్ళు పోయినా మన భాష మనదే, నాన్న అనే మాట మారదు. కాబట్టి అట్లాగే మన ధర్మము మన సంస్కృతి కూడా మారవు. ఏ విద్య ఎట్లాంటి మన ప్రభావాన్ని మన మీద చూపించినా కొంచెం అవగాహన తెచ్చుకొని ఇది మన ధర్మము, ఇది మనం ఎన్ని విద్యలు మనం నేర్చుకున్నా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ధర్మాల్లో ఉన్నా కూడా మన ధర్మము ముందు మన ఆరోగ్యం గురించి మాట్లాడుతుంది, మన ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంది, మనం ఎలా తరించాలి అనే విషయం గురించి మాట్లాడుతుంది. అంటే మొత్తము జీవాత్మ పరమాత్మ చక్రం. ఒక జీవుడు తానే పరమాత్మయై భగవంతుడిలో లీనమయ్యేంత
గుణం ఎక్కడ లభిస్తుంది అంటే ఆలయంలో లభిస్తుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాం భగవంతుని చూసి అంతే. అంటే అక్కడికి వెళ్ళి అంతసేపు చూడాలనుకున్న దేవుణ్ణి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోవడంతో నీవే నేను సోహం, ఎక్కడ సోహం భావేన పూజ ఏత్తన్నారు. అందుకే అక్కడ దేవుడే నేను, నేనే దేవుడు అనే ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి భక్తుడు వెళ్ళాలి. అటువంటి చైతన్యం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఆధ్యాత్మికత బాగానే ఉంది, దీనివల్ల ఉపయోగం ఏమిటి సమాజానికి అనే ఆలోచన కలగొచ్చు యువతకు. ఇటువంటి శక్తి మనకు కలిగినప్పుడే సమాజం చాలా చిన్నగా కనిపిస్తుంది. మనకు ప్రతి సమస్య చాలా చిన్నదైపోతుంది. మనం రోజు ఎదుర్కొనే ఎన్నో సమస్యలు చాలా పెద్ద సమస్యలుగా భావించి చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్ళే స్థితి ఈనాడు దుస్థితి మనం చూస్తున్నాం యువతలో. అటువంటి దుస్థితి మనకు ఎప్పుడూ రాకుండా మనం గట్టిగా నిలబడి మనం ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి మనం వెళ్ళాలంటే ఆ దైవం ముందు మనలో ఉండాలంటే మనం గుడికి వెళ్ళాలి. నిత్యము ఆ మార్గంలో ఉంటే అది తెలియకుండానే ఒక శక్తి మనలో ఆవహిస్తుంది. అటువంటి దిశలో యువత ఆలోచించాలని కోరుకుంటాను. గురుగారు, ఒకటి ఇక్కడ ఒక వితండ వాదన మనం చూస్తూ ఉంటాం. అన్య మతాలకు సంబంధించి ఎవరు కూడా, అది సోషల్ మీడియా మాధ్యమం కావచ్చు, ఇంకే మాధ్యమం కావచ్చు, లేకపోతే అనేక మంది యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా మన ధర్మానికి సంబంధించి మాత్రమే చాలా ఎగతాళిగా, ఒక హేళన భావనతో, చిన్న చూపుతో చాలా బహిర్గతంగా కూడా సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. అదే అన్య మతాలకు సంబంధిస్తే వాళ్ళు ఒక్క మాట మాట్లాడడానికి కూడా సాహసం చేయరు. అవి కొన్ని విపరీతమైనవి చూస్తూ ఉంటాం, విపరీత ధోరణి ఉన్న కొన్ని చూస్తున్నప్పటికీ కూడా దాని గురించి ప్రస్తావన చేయడానికి ఏ ఒక్కరూ కూడా, యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే ఆదర్శంగా ఉండే మేము ఒక ప్రొయాక్టివ్గా ఉండే చాలా మంది కావచ్చు, వీళ్ళెవరు కూడా విమర్శించరు. కానీ ఇంత లోకువ మన ధర్మం గురించి వేలెత్తి చూపించేంతటి ఎందుకు ఇంత లోకువ వీళ్ళు ఎందుకుంటున్నారు? వీళ్ళకి అసలు మీరు చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఇది భారతదేశం ముందుగా సత్వగుణ ప్రధానమైనది. సత్వగుణము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణాలు కదా, త్రిగుణాలు. వీటికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు. ఆ గుణాన్ని చెప్పిన దేశం ఈ దేశం. కాకపోతే ఆ దైవాన్ని దర్శించాలి అంటే ముందు సత్వగుణం దాకా వెళ్ళాలి మనిషి. వీడెవడో తమస్సులో అంటే తామసిక గుణముతో మాట్లాడేవాడు ఎక్కడో కింద ఉంటాడు, మన ధర్మాన్ని విమర్శించేవాడు. వాడిని చూసి మనం సత్వగుణం దాకా మనం ఎదిగాము కదా అనే ధోరణిలో వీడి గురించి మాట్లాడకుండా ఉండే భారతీయులం మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టం. కానీ ఆ సత్వగుణం ఎంత ఉన్నా కూడా ఎప్పుడైతే, అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట అదే, మనం యుద్ధమే చేయవలసి వస్తే యుద్ధమే చేయాలి తప్ప అక్కడి నుంచి కిందికి దిగడానికి లేదు. అటువంటి చైతన్యం భారతీయుల్లో రావాలి. మనం ఇంకొకరిని విమర్శించడమో తక్కువ చేయడమో కాదు, మన ధర్మం. మీరు ఎవరి ధర్మాలు వాళ్ళని పాటించుకున్నా కూడా ఇంకొక ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మన ధర్మాన్ని మాట్లాడినప్పుడు గట్టిగా నిలబడగలిగే ధైర్యం ముందు మనలో ఉండాలి. అటువంటి దిశగా మనం చైతన్యాన్ని తెచ్చుకోవాలి. యువత ప్రధానముగా ఈ దేశాన్ని ముందుకు నడిపించే యువత ఈ మార్గంలో ఆలోచించాలి ఖచ్చితంగా. చివరిగా ఒక్క ప్రశ్న మిమ్మల్ని, ఈ తరం యువత సోషల్ మీడియా వారియర్స్గా, అంటే సోషల్ మీడియా యోధులుగా మాత్రమే కాకుండా ఆలయ సంరక్షకులుగా మారాలంటే మీరు సూచించే ఒక స్పష్టమైన కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు మనం ఆన్లైన్లో క్రికెట్ ఆడినా పెద్ద ఉపయోగం లేదు, అక్కడ 6 కొట్టినా 4 కొట్టినా ఒరిగేదేం లేదు. మనం స్టేడియంలోకి వెళ్ళి ఆడినప్పుడు దాని సత్తా తెలుస్తుంది, ఎవడెట్లా ఆడతాడనేది. మనము కార్యక్షేత్రంలోకి దిగాలి. యుద్ధరంగంలోకి దిగితే ముందు ఎవడిని కొట్టాలి, ఎట్లా బాణం వేయాలనే విద్య తెలుస్తుంది. మనం కూర్చొని వీడియో గేముల్లో బాణం వేసినా అవతలవాడు పడినా మనకు ఉపయోగం వచ్చేదేం లేదు దానివల్ల. కాబట్టి ప్రతి భారతీయుడు, ప్రతి సనాతన ధర్మవాది కూడా ముందు కార్యక్షేత్రంలో దిగాలి. మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, అందులో తప్పు లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మన ధర్మాన్ని నిలబెట్టుకోగలిగే శక్తి ముందు మనలో ఉండాలి. కాకపోతే కేవలం సోషల్ మీడియానే మార్గం కాదు, ముందు కార్యక్షేత్రం. ఎందుకంటే ఆలయం ఉన్నది నేల మీద ఇట్లా నిలువెత్తుగా మన ధర్మానికి ప్రతీకగా ఆలయం ఉంటుంది, కానీ సోషల్ మీడియాలో ఉండదు ఆలయం అన్నది. అది ధర్మం అక్కడుంది నేల మీద. నేలకు నింగికి కలిపినటువంటి ఒక సంధానమే ధర్మము. మొత్తము సృష్టి నడుస్తూ ఉంది కదా తనంతకు తానుగా. ఎవడు చెప్పాడు ఉదయాన్నే సూర్యుడు ఇట్లా ఉదయించాలని? ఉదయిస్తోంది. మళ్ళీ 6 గంటలకు అస్తమించాలని సూర్యుడికి ఎవడు చెప్పాడు? అస్తమిస్తున్నాడు. అది ధర్మము. సృష్టిలో ఉండే ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ క్రమం తప్పకుండా అవి పాటిస్తూనే ఉన్నాయి. మనం సృష్టితో మమేకమై ఉన్న భారతీయులం కాబట్టి మనము మన ధర్మాలను పాటించాలి. మన ధర్మం ఏమిటి? మన ధర్మాన్ని కాపాడుకోవడమే ముందు మన ధర్మం అయింది నాడు.
అది ముందు చేస్తే మన ధర్మాలన్నీ ఆచరించినట్టే. జగద్గురువుల వారు విధుశేఖర్ల వారు కూడా ఎన్నో సందర్భాల్లో ఈ మాట మనవి చేశారు. ధర్మాన్ని కాపాడడం, ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని కాపాడడం. ధర్మాన్ని ఆచరించకుండా దాన్ని నిలబెడుతున్నాం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ముందు మన ఆచరణలో ఉండాలి. మనం అటువంటి ఆచరణలో, ఆ ఆచరణ మార్గంలో ఉండి ఈ ధర్మాన్ని నిలబెట్టగలిగితే కార్యక్షేత్రంలో ఎటువంటి పనులైనా అవుతాయి. అటువంటి దిశగా మన యువత పనిచేయాలని ఆశిస్తున్నాను నేను. తప్పకుండానండి. ముందుగా చివరిగా మీ మాటల్లో ఈ కార్యక్రమాన్ని గురించి, జాగోరే గురించి మీ స్పందన. తప్పకుండా. జాగో ఎన్నో వారాలుగా నేను వీక్షిస్తున్నాను. ఇక్కడ కూర్చోవడం ఇది మొదటిసారో రెండవసారో అయినా ఈ కార్యక్రమం చాలా ప్రభావాన్ని చూపిస్తోంది ప్రజల్లో. జాగోరే ఎందుకంటే ముందు ఇక్కడ నుంచి ఉద్దీప్యస్వ అని చెబుతాం మంత్రం, ఒక దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు. ఎందుకంటే మనం అక్కడ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి. అదే భారతీయుడి యొక్క తత్వం. జాగో అంటేనే నిద్ర మేలుకోవడం, జాగో రెండు కూడా వెళ్ళు అనే అర్థాన్నే సూచిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? ధర్మాన్ని సాధించడానికి వెళ్ళాలి, ధర్మాన్ని నిలబెట్టడానికి వెళ్ళాలి. మన ఆలయాన్ని, మన ధర్మాన్ని, మన సనాతనాన్ని నిత్యము కాపాడుకోవడానికి, దాన్ని ముందు తరాలకు అందివ్వడానికి మనం ముందు అడుగు పడాలి. అటువంటి దిశగా ఈ జాగోరే జాగో ఎంతోమంది మన భారతీయుల్లో చైతన్యాన్ని కలిగిస్తోంది. ఇది ఇంకా ఇంకా ఇతోధికముగా, ఇంతకంటే ఎక్కువగా, ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఈ కార్యక్రమం జనాల్లోకి వెళ్ళాలని, అందులో భారతీయులు, మన సనాతన ధర్మవాదులందరూ కూడా ఇంకా దీంట్లో భాగస్వాములు కావాలని నేను ఆశిస్తున్నాను. ధన్యోస్మి అండి, అద్భుతంగా వివరించారు. చాలా సంతోషం. వంశీ గారు ధన్యవాదాలు మాడుగుల నాగ గురునాథ శర్మ గారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మేడం, ఇప్పుడు జై గారు మనకి లైవ్లో ఉన్నారు మీతో మాట్లాడటానికి. జై గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మాది సికింద్రాబాద్. చెప్పండి, మేడం గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే. మీరు సంవత్సరంన్నర నుంచి జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా మన పురాతన దేవాలయాల గురించి మీరు పడుతున్న కష్టాన్ని మేము చూస్తున్నాము. సో ఒక విధంగా మీరు జనాల్ని చైతన్యపరుస్తున్నారు. మేము కూడా మా చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము మా చుట్టుపక్కల దేవాలయాలకు మేము వారం వెళ్ళి చూడడం అనేది జరుగుతుందమ్మా. మీరు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా జరగాలి అనేసి అని కోరుకుంటున్నాము. మీరు ఏదైతే చెప్తూ ఉంటారో మన నెరేషన్స్ చేంజ్ చేయాలి ఇవన్నీ అనేసి అన్నది, అది బోయపాటి శ్రీను గారి సినిమా అఖండ 2 ఏదైతే ఉందో వాటిల్లో చాలా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అందులో ఒక మాట చెప్తారమ్మా, దైవం నీకు ఒక పరీక్ష పెట్టింది అనేసినంటే, ఆ కష్టం ఇచ్చింది అనేసినంటే దాన్ని నువ్వు కష్టంలాగా అనుకోవద్దు, అది నీకు శిక్షణ లాగా అనుకోండి అని చెప్పేసి మనం కంప్లీట్ సరెండరెన్స్ తో భగవంతుడిని నమ్మితే భగవంతుడు మనకి ఏ విధంగా తోడుగా నిలబడతాడు అనేది ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అమ్మ, ప్రతి ఒక్కరు చూడాలి కూడాను. మీరు చేస్తున్న కార్యక్రమం, మీరు చెప్పిన నెరేషన్స్ ఏవైతే ఉన్నాయో మన డిఎన్ఏలో ఉంది, హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది మన డిఎన్ఏలో ఉంది అనేసి మీరు బల్ల గుద్ది చెప్తారు ప్రతిసారిను. సో అది కూడా ఇందులో చెప్పడం జరిగింది. మీరు ఈ సంవత్సరంన్నర నుంచి మీరు చేస్తున్న శ్రమ అంతా ఈ సినిమాలో నాకు కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అయిందమ్మా. చాలా సంతోషంగా అనిపించింది. మీరు నిజంగా ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, మీతో పాటు మేము కూడా నడవాలని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ జయ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ స్పందనకి. మీరు మీ స్పందన చెప్పండి. బాగుందండి. అంటే ఇప్పుడు నాకు ఇందాక నిజంగా శర్మ గారు చెప్పిన ప్రతి వాక్యం ఒక అక్షర సత్యంగా. ఈరోజు ఒకటే కోరుకునేది, మనం చేసే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇది కార్యక్రమంగా చేయటం లేదు, ఒక చిత్తశుద్ధితో, మన అంకిత భావంతో ఇది మన కర్తవ్యంగా మనం ఈరోజు జాగోరే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అంటే మనకు అన్నీ తెలుసని కాదు, మనకు తెలిసిన దాంట్లో ఒక 0.1% మేబీ ఒక 0.1% మనకు తెలిసిన ఒక అవగాహనతో, మనకున్న అవగాహనతో దాని మీద ఒక రీసెర్చ్ చేస్తూనే ఒక హోలిస్టిక్గానే మనం పెద్దలను సంప్రదిస్తూ అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతులను, ఉద్దండలను వారిని సంప్రదిస్తూ వారి యొక్క జ్ఞానాన్ని కూడా పొందుపరుస్తూ మనము జాగోలో అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇదేదో అన్ని మనకే తెలుసు అనే ఆలోచనతో చేయటం లేదు. కాబట్టి ఒక ప్రేరణాత్మకంగా కూడా. లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు,
నమస్తే అండి. ఓం నమో లక్ష్మి గారు, నారాయణ. నమస్తే. నమస్తే అమ్మా. ఓం నమో నారాయణాయ. చెప్పండి అమ్మా. మీ ప్రోగ్రామ్ నాకు నా కొలీగ్స్ దగ్గర నుంచి వచ్చింది లింక్. మధ్యలో ఒకసారి చూసాను, తర్వాత నచ్చి ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ మీరు ఇప్పుడు రీసెంట్ గా అఖండ 2 ని లింక్ చేసి మాట్లాడడము, అండ్ అఖండ 2 మూవీ కూడా నేను చూసాను నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోని. మాకు అది చూసినప్పుడు ఆల్మోస్ట్ గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అండ్ కరెంట్ ఏం జరుగుతుంది, మనము సనాతన ధర్మానికి ఏం చెయ్యాలి అని చెప్పి అది, ప్లస్ మీరు చేసిన మీరు ఏవైతే మాట్లాడారో, మీరు ఏవైతే చేయించారో, ఐ థింక్ చాలా వరకు ఇందులో కవర్ అయ్యాయి. బోయపాటి శ్రీను గారు మాక్సిమం కవర్ చేశారు. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సనాతన ధర్మ చాలా బాగా చెప్పారు ఆయన. అది గనక ఏదైతే సార్ చేశారో అది గనక నిజంగా ఒక ఉద్యమంలా బయటికి వస్తే, ఐ మీన్ దేశం మంచి దారిలో వెళ్తుంది. అండ్ మన స్పిరిట్, మన అది ఏదైతే పవర్ ఉందో ఇండియాకి, అదంతా వెనక్కి వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఎలా అయితే ఇండియా ఉండిందో అదంతా వెనక్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా అంటే మీరు మొదట చూడడం, తర్వాత అలాగా మీరు దాన్ని కూడా ఫాలో అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ స్పందన తప్పకుండా నాకు తెలిసి బోయపాటి గారు కూడా చూస్తూ ఉంటారు మన ఈ కార్యక్రమాన్ని. ఖచ్చితంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇదొక ఆధ్యాత్మిక విప్లవం అనుకోవచ్చు. అది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు. జాగోరే జాగో అని మనం అంటున్నాం, కానీ ఈ జాగృతమయ్యే అంశాలకు చాలామంది మన వెన్నంటుండి మనతో కలిసి మన ముందు మన వెనక మన తోటి చాలామంది నడవాల్సిన అవసరం ఉంది. అందులో అనేక మాధ్యమాలు, మరీ ముఖ్యంగా సినిమా అనేది చాలా ప్రభావితం చేసే మాధ్యమం. అలాంటి మాధ్యమంలో ఇలాంటి ఒక గొప్ప చిత్రం అంటే సందేశాత్మకంగా, ఈరోజు ఏంటంటే 100 కోట్ల హిందువులు ఉన్నా కూడా భారతీయ తత్వం మీద మనం మాట్లాడాల్సిన అంశం ఎవరు కూడా లేవనెత్తట్లేదు. అలాంటి ప్రయత్నం దర్శకులు చేశారు. కాబట్టి ఆ కాన్సెప్ట్తోనే మేము ఏకీభవించి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం జాగోరే జాగో కార్యక్రమం పెద్ద ఎత్తున అఖండ మూవీ ద్వారా మీరు చాలామందికి పిల్లలకి చూపించారు, ఎన్నో వర్గాల ప్రజలకు చూపించారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు చూపించారు, అట్లనే మాజీ సైనికాధికారులకు చూపించారు. వాళ్ళ స్పందన ఎలా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా ఉంది వంశీ గారు. ఎందుకంటే త్రివిధ దళాల నుంచి కూడా మాజీ సైనికులు, అధికారులు, అలాగే మనకి ప్రవాస భారతీయులు, విద్యార్థులు, చాలా యూనివర్సిటీస్ నుంచి కూడా విద్యార్థులు కూడా రావడం జరిగింది. కుటుంబాలతో, పిల్లలతో సహా కూడా వచ్చారు. సో ఇది ఒక చిన్న ప్రయత్నం. మనం చేసింది కేవలం కూడా మనకి అంటే కేవలం మన వరకు కాకుండా మన సమాజంలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పాపులేషన్, కొంతమందిని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. సో ఇది ఒక అటెంప్ట్. మేబీ ఇలాగా చూసి మరిన్ని మిగతా సంస్థలు, మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇలాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా ఒక మంచి సందేశాత్మక సినిమాని తప్పకుండా చూడడమే కాదు, అది మన కర్తవ్యంగా కూడా. అందులో చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తారు. అంటే మామూలుగా సినిమాల్లో ఊరికే ఒక నరేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రశ్న సమాధానం కూడా ఉంది. అంటే ఏదైతే కాన్స్టెంట్గా చాలామంది ఒక సందేహంతో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు లేడా, ఉంటే ఏమిటి అనే దాని మీద కూడా చాలా వరకు ప్రశ్న సమాధానం లాగా చాలా సింపుల్ లాంగ్వేజ్లో కూడా ఒక సగటు మనిషికి అర్థమయ్యే సరళమైన భాషలో కూడా అందులో ఆ ఒక మాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ధర్మం గురించి ఒక ప్రయత్నం ఒకళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళు మనం ధర్మము అని చెప్పుకుంటున్న వాళ్ళు అందులో ఉన్న మంచిని తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనకు అందరికీ ఉంది. కర్తవ్యంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే ప్రయత్నం ఈరోజు జాగోరే జాగో కూడా చేసింది. కాబట్టి ఇక్కడ మనము ఏ వ్యక్తులను మనం చూపించింది కాదు, ఇక్కడ వ్యక్తులు కాదు, అందులో ఉన్న మంచిని, అందులో ఉన్న సారాన్ని ప్రజలకు, మరీ ముఖ్యంగా భారతీయ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం అందులో చేశారు. అదే ప్రయత్నాన్ని జాగోరే జాగో కూడా ఏకీభవిస్తూ ఒక అడుగు ముందుకేస్తూ మరి ఇంతమందిని కూడా తీసుకెళ్లి మనం ఆ ఒక సందేశాత్మక భారతీయ తత్వాన్ని పూర్తిగా కూడా చెప్పే ఆ ఒక చిత్రాన్ని కూడా మనం అందరికీ చూపించే ప్రయత్నం చేశాము. దాంట్లో చాలా మంచి సఫలీకృతం కూడా అయ్యామనని ఒక ఆలోచన. నేను ఒకటే అంటానండి, నన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంటారు వంశీ గారు చాలామంది, ఏమండి వ్యూస్ లైక్స్ అంటే నేను అన్న వ్యూస్ లైక్స్ మీద నాకు అస్సలు కూడా దాని భరోసా లేదు, వాటిని నేను నమ్మనని చెప్పాను. ఒకటి మరీ ముఖ్యంగా ఏమండి అందరూ వినేస్తారా, అందరూ చూసేస్తారా అంటే నేను ఒకటే ఎప్పుడు అంటుంటాను, మనం చెప్పేది లక్షల మందో కోట్ల మందో వినాలని నేను కోరుకోవటం లేదు. కానీ అందులో ఒక్కరు విన్నా, ఆ ఒక్కరు ఏ స్వామి వివేకానందో
అయ్యుండకపోతారా అని ఒక ఆప్టిమిజంతో ఒక పాజిటివ్ థాట్ నాకు ఎప్పుడు ఉంది. సో మనం చెప్పే విషయాలలో ఏ స్వామి వివేకానందనో ఆ ప్రపంచ దశ మార్చే ఒక అలాంటి వ్యక్తిత్వం అన్న మనిషి చూడకపోతారా, అదే ప్రయత్నంలో మేము చెప్తూనే ఉంటాం. లైక్స్తో వ్యూస్తో మాకు సంబంధం లేదు. కాబట్టి మనం చేసే ప్రయత్నం ఒక ఇట్స్ డ్రాప్ ఇన్ ఓషన్, బట్ వీ విల్ కంటిన్యూ, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. వెళ్తూనే ఉంటాం ముందుకి. ధన్యవాదాలు యమున గారు, చాలా అద్భుతమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. జాగోరే జాగో అనేది నిజానికి ఒక కార్యక్రమం కాదు, ఒక ఉద్యమం. మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలను కదిలించాం. ఒక సినిమా ద్వారా, అఖండ సినిమా ద్వారా ప్రజలకు ఒక్కొక్క మంచి సందేశాన్ని అందించాం. ఆ సినిమాని ప్రజలకు బోయపాటి గారు అందించారు. ఆ సందేశాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు మనం చిన్న ప్రయత్నం చేసాం. యమున గారు ఈ కృషిలో సఫలీకృతులయ్యారని భావంతో ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అనేక ధన్యవాదాలు. ముఖ్యంగా యమున గారికి, పాల్గొన్న గురునాథ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో మాకు సహకరించిన బోయపాటి గారికి, ఆ చిత్రానికి మాతో పాటు కలిసి మా టీంతో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు, పిల్లలకి అందరికీ ప్రత్యేక నిజంగా వారు చేసిన ప్రయత్నానికి మరొకసారి జాగోరే జాగో తరఫు నుంచి పూర్తిగా వారికి పాదాభివందనాలు చేస్తూ, మరి అఖండ సినిమా యూనిట్ అందరికీ అఖండ ద్వారా అఖండ జ్యోతి, అఖండ జ్ఞానాన్ని భారతీయులకు ఇవ్వాలని, వాళ్ళకి రావాలని, వాళ్ళకి మళ్ళీ జాగృతం అవ్వాలని మనం కోరుకుంటాం. అంతే. ఇది ఇవాటి జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.